రావు గారు ఏ ఒక్క గుడిలో కానీ ఏ ఒక్క ప్రార్థనా స్థలంలో కానీ డిక్లరేషన్ ఇవ్వాలని కొన్ని గుడులలో కొన్ని ప్రార్థనా స్థలాలలో నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఉంటే ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. జగన్మోహన్ రెడ్డి పోయేసి ఒక మఠాధిపతిని కోగటించుకొని ముద్దాడినంత మాత్రాన ఆయన హిందూ అయిపోయిందని చెప్పేసి సమాజం ఎక్కడ నమ్మట్లే. ఆయనే చెప్పాడు ఆయన స్టేట్మెంట్లో, నేను 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతాను, బయటకు వచ్చి హిందూయిజాన్ని నేను గౌరవిస్తానంటే, ఇప్పుడు నేను ఎస్సీలు ఎస్టీలు అంటే నాకు గౌరవము, నేను వాళ్ళని గౌరవిస్తానంటే నేను కూడా ఎస్సీ కింద భావించి నాకు ఎస్సీ సర్టిఫికేట్ ఏమంటే ఇస్తారా? ఇవ్వరు కదా. అది ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి అన్యమతం హిందూయేతర కులానికి చెందినటువంటి వాడు, క్రిస్టియన్ అని చెప్పేసి అందరికి తెలుసు. మేము హిందూ మతాన్ని గౌరవించండి వద్దంటలేము. తిరుపతికి రావద్దని ఎవరు అనలేదు, తిరుమలకు రావద్దని ఎవరు అనలేదు. వచ్చినప్పుడు అక్కడ నిబంధన ఉంటుంది. అబ్దుల్ కలాం గారే మీకు డిక్లరేషన్ ఇచ్చి వచ్చినప్పుడు అంతకంటే పెద్ద గొప్ప వ్యక్తి అను అందరిని అడుగుతారు. ఆ గవర్నర్ కూడా అక్కడ డిక్లరేషన్ అడిచి నాకు అనుకున్న ఈ విషయం వచ్చినప్పుడు మా ప్రధానమంత్రితో సహా వచ్చినప్పుడు అక్కడ డిక్లరేషన్ ఆల్రెడీ పంపించారు. అనేది డిక్లరేషన్ పంపించారు. ఎందుకంటే ఏ ప్రార్థనా స్థలానికైనా అన్యమతస్తులు వస్తే, ఒక నిమిషం వినండి, అన్యమతస్తులు వస్తే ఆ డిక్లరేషన్ విషయం ఏంటంటే ఈ యొక్క ప్రార్థనా స్థలం యొక్క పవిత్రతని భంగం కలగకుండా నేను చూస్తానని డిక్లరేషన్. అది ఆ డిక్లరేషన్ ఇవ్వడం వల్ల ఏం బాధ ఆయనకి? ఎందుకు సమాజం నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పేసి హిందూ ఎందుకు నమ్మట్లేదు? ఆయన ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఒక ముఖ్యమంత్రి కానుకలు అర్పించినప్పుడు వెంకటేశ్వర స్వామికి సతీ సమేతంగా రావాలి. ఏ రోజైనా వాళ్ళ భార్యను తీసుకొచ్చారా? ఇప్పుడు ఈయన హిందూగా మారిండని చెప్తాడు, గంగా నదిలో మునిగాడు, వాళ్ళ భార్య మారిందా? మారలేదు కదా. వాళ్ళ భారతీదేవి తిరుమల రానందుకు ఆమె గురించి ఆ తాడేపల్లి కోంపల తిరుపతి సెట్ వేయించాడు. అయినప్పటికి కూడా సెట్ అయినప్పుడు కూడా అది ఒక ప్రతిబింబం అయినప్పుడు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రతిరూపం. అది ఆ సెట్టులో దేవుడికైనా నైవేద్యం పెట్టినప్పుడు దేవుడికి చెందుతుంది. అక్కడ ఇచ్చినటువంటి నైవేద్యము చేతిలో పట్టుకుని పక్కకు పారేసి మొత్తం మీడియాలో వచ్చింది. అంతకంటే దుర్మార్గం ఏం కావాలి మీకు? అంతకంటే మిమ్మల్ని హిందూ ఏతరానికి అంతకంటే సాక్ష్యం ఏం కావాలా? మీరు క్రిస్టియన్ అనడానికి అంతకంటే సాక్ష్యం ఏం కావాలా? అలాంటి వాళ్ళకి డిక్లరేషన్ అడగరా? ఖచ్చితంగా అడుగుతాం. ఇదంతా మీరు చేసే కథ ఇది. మీరు అంతర్వేదిలో మీరు హిందూ వ్యతిరేకత ఏ విధంగా ఎక్స్పోజ్ అవుతుంది? అంతర్వేదిలో రథం తగిలి పడినప్పుడు ఏం చేశారు మీరు? చేయకపోతే స్టేట్మెంట్ ఇస్తారా? చేయకపోతే ఇలాంటి హిందూ సంస్కృతిని సర్వనాశనం చేసేవాళ్ళు ఎప్పటి వరకు చరిత్ర పట్టించారు. హిందూ ఏతరులను బోర్డులో తీసుకొచ్చారు. ఆ వైవి సుబ్బారెడ్డి రెడ్డికి హిందువుల వాళ్ళ కూతుర్ల పెళ్లి చేశారు. సిట్ విచారణ మొదలైంది. మరేమన్నా తొందరగా ఇద్దరు మాజీ చైర్మన్ నోటీసులు ఇచ్చే ఖచ్చితంగా విచారణ చేపడతాం. దోషులు ఎవరో, దీంట్లో బాధ్యులు ఎవరో ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకువెళ్తాం. ఇంకోటండి, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ఒక్క నిమిషం తిరుమలకి జగన్ వస్తాడు అనగానే డిక్లరేషన్ బోర్డులు పెట్టారు. మళ్ళీ ఆయన రాగానే తీసేశారు. ఉంచచ్చు కదా, అది ఎందుకని తీసేస్తున్నారు? అవి డిక్లరేషన్ అనేది అన్యమతస్థులు వస్తే ఖచ్చితంగా ఇవ్వాలని నిబంధన ఉంది. ఎవరైనా అన్యమతస్థులు వస్తే వాళ్ళ రేపు పొద్దున బీజేపీ నుంచి షానవాజ్ హుస్సేన్ వస్తాడండి, మరి ఆయన కోసం కూడా బోర్డు అట్టే ఉంచాలి. బోర్డులు ఎందుకు తీశారు? ఎంబడే అక్కడ కార్యకర్తలు పెట్టారు బోర్డులు. తిరుమల దేవస్థానం తీశారు. వస్తాడు, ఆయనతో మాట్లాడాను. ఆయనతో నేను నిన్న మాట్లాడా షానవాజ్ హుస్సేన్ తోటి. నేను తిరుమల దర్శించుకోవాలనుకుంటున్నానంటే మీరు డిక్లరేషన్ ఇచ్చి రావాలని అని అన్నా. నేను వచ్చి పెడతానండి అని. మరి ఆయన వచ్చేదాకా బోర్డు పెట్టాలి కదా, బోర్డు ఎందుకు తీశారు మధ్యలో? ఇప్పుడు బీజేపీలో షానవాజు ఇంకెవరైనా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి లాగా వితండవాదం చేయరు. వాళ్ళకి తెలుసు వాళ్ళ బాధ్యత ఏందనేది. మేము ఒక వాసుదేవన్ గారు ఎందుకు తీస్తారు? నో డిఫరెన్స్. వాసుదేవన్ గారు నేను ఒక నిమిషం ఆగమ్మా. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒకసారి మక్కా మసీదులో ఒక నాయకుడు వెనమ స్పీచ్ ఇస్తుంటే, కమ్యూనల్ స్పీచ్ ఇస్తుంటే అక్కడ నేను స్పీచ్ ఇస్తానని చెప్పి చేయలేను. నేను డిక్లరేషన్ ఇచ్చాను. మక్కా మసీద్లో నేను ఒక పవిత్రత భంగం కల్పించాను, డిక్లరేషన్ ఇచ్చాను. అది నా బాధ్యత ఒక పౌరుడిగా. అది రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం. అది దానికి బేఖాతరు చేసి నువ్వు ఈ రాజ్యాంగ విలువల్ని బుల్లెట్ చేస్తున్నట్టే కదా.
డెమోక్రటిక్ నామ్స్ బుల్డోజ్ చేస్తున్నాడు కదా. నువ్వు ఏంటంటే అక్కడ ఓటు రాజకీయం. నువ్వు అక్కడ కాదని నువ్వు డిక్లరేషన్ ఇస్తే నువ్వు హిందువు కాదని చెప్పేసి తెలుసు